యులిప్ అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ. అంటే మనం ఇన్సూరెన్స్ పాలసీతో పాటు ఇన్వెస్ట్మెంట్స్ కూడా తీసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్ అంటే ఓన్లీ ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ ఇన్సూరెన్స్కి తావే లేదు. కొంతమంది ఉంటారు మార్కెట్ పెడితే నేను వెంటనే తీసేస్తాను, నా దగ్గర డిసిప్లిన్ లేదేమో అంటారు. యూలిప్కి ఉండే బెనిఫిట్ ఏంటంటే 5 years వరకు లాక్ ఉంటుంది. ఓకే, రిటర్న్లో యూలిప్లో ఒక అడ్వాంటేజ్ ఉంది, ఎందుకంటే 2.5 lakh వరకే నేను తీసుకుంటే నాకు గెయిన్స్ మీద ఎటువంటి ట్యాక్స్ ఉంటుంది. బట్ నాకు మ్యూచువల్ ఫండ్ మీద అయితే ఉంటుంది. మనకేంటంటే ఎమోషన్స్ వైజ్గా ఏ ప్రోడక్ట్ సూట్ అవుతుంది, ఈ ప్రోడక్ట్ బెనిఫిట్స్ ఏంటి, నాకు ఇది అవసరమా కాదా, అందులో ఇన్సూరెన్స్ ఉంది, నాకు అవసరం లేదు, 60 years వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది. ఆ ప్రోడక్ట్ ఒకవేళ 20 years లేదా 50 years పెట్టారు, 60 years వరకు అంత లాగ్ అక్కర్లేదు. సో ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకొని మనం తీసుకోవాలి. పెద్ద అమౌంట్స్ కనుక మీరు ప్లాన్ చేసేటట్టయితే బెటర్ గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్. ఒకవేళ మీకు ఇన్సూరెన్స్ అవసరం బయట ఎక్కడా రావట్లేదు, దెన్ కమ్ ఫర్ యూలిప్స్. సో ఇన్ కట్ షార్ట్ ఈ రెండింటిగా మనం అర్థం చేస్తాం. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. స్టాక్ మార్కెట్ల గురించి, ఇన్వెస్ట్మెంట్ల గురించి మాట్లాడుకున్నప్పుడు ఎక్కువగా యూలిప్ పాలసీలు, మ్యూచువల్ ఫండ్స్ గురించే వినిపిస్తూ ఉంటుంది. ఈ రెండు అంటే ఏంటి, రెండింటికి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి? మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు. సాయిరామ్ గారు, నమస్కారం. నమస్తే మేడం. వెరీ ఇనీషియల్గా ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దామా అనుకున్నప్పుడు యూలిప్ పాలసీ ఉంది, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు బోల్డ్ అని వినిపిస్తుంటాయి. అసలే ఎవరికి ఏమీ తెలియని టైంలో వెళ్తున్నాము అనుకున్నప్పుడు డిఫరెంట్ సెగ్మెంట్లో బోల్డ్ అని ఉన్నాయి, దేంట్లో ఇన్వెస్ట్ చేస్తారు అంటే డిఫరెన్సెస్ ఎలా తెలుసుకోవాలి? సో ఫస్ట్ యూలిప్ అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ. అంటే మనం ఇన్సూరెన్స్ పాలసీతో పాటు ఇన్వెస్ట్మెంట్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే. మ్యూచువల్ ఫండ్ అంటే ఓన్లీ ఇన్వెస్ట్మెంటే, ఇక్కడ ఇన్సూరెన్స్కి తావే లేదు. ఓకే. సో ఈ కన్ఫ్యూజన్ అనేది కొత్తగా వచ్చే వాళ్ళు చాలా ఎక్కువ ఉంటుంది. ఈవెన్ కొత్తగా వచ్చే వాళ్ళు కాదండి, ఒక మాదిరి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర కూడా చాలా ఉంది. సో నాకు ఒక 3 weeks బ్యాక్ ఒక క్లయింట్ కాల్ చేశారు. ఆయన నాకు జూన్లోనే కనెక్ట్ అయ్యాడు, తర్వాత డిస్కషన్స్ జరిగాయి. ఈ మధ్య ఏంటంటే ఈయన ఒక ఆన్లైన్ అగ్రిగేటర్ పాలసీ బజార్ దగ్గర జస్ట్ ఎంక్వైరీ చేశాడు, నెంబర్ ఇచ్చాడు. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ పాలసీ, ఇది ఒక మ్యూచువల్ ఫండ్ లాంటిది అని చెప్పేశారు. బట్ వాళ్ళు సెల్ చేసింది ఏంటంటే ఒక యూలిప్ పాలసీ. ఇక్కడ ఏమొస్తుందంటే మనం ఇన్వెస్ట్ చేసిన దానిలో మనకి ఇన్సూరెన్స్ కోసం కొంత పోర్షన్ పక్కన పెడతారు, మిగిలింది ఇన్వెస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 years పర్సన్ ఇయర్లీ 1 lakh కడతాను అనుకుంటాం, అప్పుడు ఒక 15,000 rupees ఇన్సూరెన్స్ కోసం పక్కన పెడతారు, మిగిలిన 85,000 rupeesని ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఒకప్పుడు ఓన్లీ ఎండోమెంట్ పాలసీసే ఉండేవి. ఎండోమెంట్ పాలసీ అంటే మనం ఇన్వెస్ట్ చేసిన దాన్ని గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. గవర్నమెంట్ బాండ్స్ ఇప్పుడు ఏంటంటే ఎకానమీ పెరగడం వల్ల రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడిపోయాయి. సో హార్డ్లీ దే విల్ గివ్ 7%, 6% అలా ఇస్తూ ఉంటారు లాంగ్ టర్మ్లో. ఈ 7-6లోనే ఈ ఫండ్ మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఉండాలి, నెక్స్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎక్స్పెన్సెస్ రన్ అవ్వాలి, నెక్స్ట్ ఏజెంట్ ఎక్స్పెన్సెస్ రన్ అవ్వాలి. సో రియాలిటీ ఏమవుతుందంటే ఇన్వెస్టర్కి వచ్చేసరికి ఈ రిటర్న్ 4%, 3% కూడా పడిపోతుంది. సో చాలామంది మనకి అవేర్నెస్ పెరగడం వల్ల వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్ ఇటువైపు తిరుగుతున్నారు ఎక్కువ మంది. సో దాంతో ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తాయంటే మనం ఎందుకు ఇలాంటి స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకూడదు అని చెప్పి 2008 or 2009లో యూలిప్ పాలసీస్ పట్టుకొచ్చాయి. సో అప్పుడు ఏం చేస్తాం, మీకు ఇన్సూరెన్స్ ఇస్తాం, ఎట్ ద సేమ్ టైం మీకు ఇన్వెస్ట్మెంట్ కూడా స్టాక్ మార్కెట్ లింక్డ్గా ఉంటుంది అని చెప్పి ప్రమోట్ చేసుకున్నాయి. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మ్యూచువల్ ఫండ్ వచ్చేసరికి ప్యూర్ ఇన్వెస్ట్మెంట్, మనకి యూలిప్కి వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఇన్సూరెన్స్ రెండు ఉంటాయి. సో రెండు ఉంటాయి కదా అని చెప్పి దీన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే మనకి ఏది ప్రయారిటీ? ఇప్పుడు నాకు ఇన్వెస్ట్మెంట్ ప్రయారిటీ అనుకోండి, నేను ఇక్కడ ఇన్సూరెన్స్కి ఎక్స్ట్రా పే చేయాలి కదా. నా ఏజ్ కనుక ఇంకా 60 ఉందనుకోండి, ఇక్కడ 15 బదులు ఇంకా ఎక్కువ ఛార్జ్ చేస్తారు, 30,000 or 40,000 కూడా రిస్క్ బట్టి ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో మనకి ఏది ప్రయారిటీ దాని ముందు హైలైట్ చేసుకోవాలి. అలా అని చెప్పి ఈ ప్రోడక్ట్ రాంగ్ అంటే రాంగ్ కాదు. కొంతమంది ఉంటారు మార్కెట్ పెడితే నేను వెంటనే తీసేస్తానేమో, నా దగ్గర డిసిప్లిన్ లేదేమో అంటారు. యూలిప్కి ఉండే బెనిఫిట్ ఏంటంటే 5 years వరకు లాక్ ఉంటుంది. ఓకే, తీయడానికి ఉండదు. సో మనం ఎప్పటి నుంచో చెప్పుకునేది ఏంటంటే ఇన్వెస్టర్ కనుక ఎక్కువ కాలం ఉంచితే మనీ వస్తుంది. సో ఇక్కడ 5 ఏళ్ళ పాటు లాక్ చేస్తే ఆటోమేటిక్గా మనీ జనరేట్ అవుతుంది. సో ఎవరికైతే ఆ డిసిప్లిన్ లేదనుకుంటున్నారో వాళ్ళు పెట్టుకోవచ్చు. ఓకే, వాళ్ళకి బెనిఫిట్ మళ్ళీ ఇన్సూరెన్స్ కూడా వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. బట్ ఇన్వెస్టర్స్కి ఎవరైతే ఫుల్ కాన్షియస్ ఉంది, నేను తీయను అన్న క్లారిటీ ఉంటే కనుక వాళ్ళు కన్సిడర్ చేయాల్సి వస్తుంది, మనకి ఇన్వెస్ట్మెంట్ వైపు వెళ్ళాలా, మ్యూచువల్ ఫండ్స్ ప్యూర్ లేదా యూలిప్కి వెళ్ళాలా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ యూలిప్ పాలసీస్కి వచ్చేసరికి 2.5 lakh వరకు ఇయర్లీ ప్రీమియం 2.5 lakh వరకు పే చేస్తుంటే ఆ వచ్చే గెయిన్స్ మీద ఎటువంటి ట్యాక్స్ ఉండదు. బట్ మ్యూచువల్ ఫండ్లో అలా కాదు, మనకి మ్యూచువల్ ఫండ్లో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే పెద్ద అమౌంట్స్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు ఇయర్లీ,
సో మా దగ్గరికి ఎన్ఆర్ఐలు వస్తుంటారు, అండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ వర్కింగ్ వాళ్ళు వస్తుంటారు. వాళ్ళు చాలామంది ఏంటంటే మంత్లీ 2 lakhs అంటే చాలామంది పెట్టగలరు. సో అప్పుడు ఇక్కడ మనకేంటంటే రిటర్న్లో యూలిప్లో ఒక అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే 2.5 lakh వరకే నేను తీసుకుంటే నాకు గెయిన్స్ మీద ఎటువంటి ట్యాక్స్ ఉండదు. బట్ నాకు మ్యూచువల్ ఫండ్ మీద అయితే ఉంటుంది. ఓకే. సో అప్పుడు నేను ఏం చేస్తాను, ఒక ఇయర్లీ ఒకవేళ 30 lakhs 40 lakhs ఇన్వెస్ట్ చేసేవాలంటే ఒక 2.5 lakhs తీసి యూలిప్లో పెడతాం, మిగతాది మ్యూచువల్ ఫండ్లో పెడతాం. ఎందుకంటే నేను అక్కడ మహా అయితే 10-15 వేలు ఫీ పే చేసినా కానీ ఇన్ రియాలిటీ నాకు లాంగ్ టర్మ్లో ట్యాక్స్ ఉండదు. సో ఆ ప్రోడక్ట్ మనకి ఏ విధంగా సూట్ అవుతుంది దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అండ్ వెల్త్ మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్లో మనకి బెటర్ రిటర్న్ ఎలా తీసుకురావాలి దాన్ని ఐడెంటిఫై చేయాలి. అండ్ మనకేంటంటే ఎమోషన్స్ వైజ్గా ఏ ప్రోడక్ట్ సూట్ అవుతుంది. కొంతమంది ఎమోషన్స్ వైజ్గా కంట్రోల్ చేసుకోలేని వాళ్ళకి ఆప్షన్ లేదు, బట్ కంట్రోల్ చేసుకుంటా అన్న వాళ్ళకి ఒకటి సూట్ అవుతుంది. సో కొంతమందికి టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వలేము. సో నాకు ఒక కేసు వచ్చేసింది, ఇది 1 year బ్యాక్. సో ద పర్సన్ ఈస్ 23 years, హీ గాట్ ప్యాంక్రియాటైటిస్. సో అప్పుడు అన్కంట్రోల్డ్ షుగర్ ఉంటుంది బాడీలో, ఎర్లీ డయాబెటీస్. ఇట్స్ టూ రిస్క్. నీకు 20sలోనే వచ్చిందంటే నేను 60-70 వరకు నేను ఎలా ఇస్తా అంటారు. బట్ హీస్ ఎర్నింగ్ గుడ్ డీసెంట్ మనీ, ఈ వైలో వర్క్ చేస్తుంటారు. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే యూలిప్ పాలసీ పెట్టాం ఒక 30 years వరకు పెట్టి 1 crore పాలసీ సమ్ ఇన్సూర్డ్ కోసం తీసేసుకున్నాం. ఓకే. సో యూలిప్ పాలసీ కాబట్టి 30 years కడతారు కాబట్టి అక్కడ రిస్క్ కవరేజ్ వచ్చింది. అదే నేను ప్యూర్ టర్మ్ పెడితే రాదు. సో ఎవరైతే ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళకి ఇన్సూరెన్స్ కవర్ డైరెక్ట్గా రిస్క్ పాలసీస్ ఇవ్వనప్పుడు ఇలాంటి వే ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు సెపరేట్గా ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునే బదులు యూలిప్ పాలసీ కూడా తీసుకుంటే అది బెనిఫిట్ అవుతుంది. ఒకవేళ ఉన్న వాళ్ళు ఎవరైనా ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉంది అనుకున్నప్పుడు ఏం చేస్తారు? ఇన్సూరెన్స్ ఆల్రెడీ ఉంది అంటే ఇక మీ ప్రయారిటీ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది కదా, అప్పుడు ఇక్కడ యూలిప్ పాలసీ మనకి సూట్ అవుతుంది. ఓకే. నేను ఎప్పుడు నాకు ఇయర్లీ 30 lakhs 40 lakhs ఆ లెవెల్లో పెడతానంటే తప్ప నార్మల్ కేసెస్లో యూలిప్స్ అనేవి సూట్ అవ్వవు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉంది, మళ్ళీ అక్కడ ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. అండ్ ఎక్కువ కూడా ఎవరు పే చేస్తుంటారంటే నా ఎక్స్పీరియన్స్లో తెలిసింది ఏంటంటే రిటైర్డ్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ తీస్తారు. ఓకే. సో 50 and above ఉంటారు. నేను చూసానంటే ఇయర్లీ 5 lakhs 10 lakhs అలాంటి ప్రీమియమ్స్ కలెక్ట్ చేశారు. బ్యాంకర్స్ మెయిన్గా మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం, వాళ్ళకున్న టార్గెట్ వల్ల యూలిప్ పాలసీ సెల్ చేశారు. సో ఇక్కడ ఏంటి ఎవరికి సూట్ అవుతుంది ఈ ప్రోడక్ట్, సో వీటన్నిటిని అండర్స్టాండ్ చేసుకొని మనం డెసిషన్ తీసుకోవాలి. అంతేగాని ప్యూర్గా ఒక ఆన్లైన్ అగ్రిగేటర్ చెప్పారు లేదా బ్యాంకర్ చెప్పారు ఇలాంటివి వద్దు. మనకి అర్థం చేసుకోండి ఈ ప్రోడక్ట్ బెనిఫిట్స్ ఏంటి, నాకు ఇది అవసరమా కాదా, అందులో ఇన్సూరెన్స్ ఉంది నాకు అవసరం లేదు, 60 years పర్సన్కి ఇన్సూరెన్స్ ఎందుకు. అండ్ ఆ ప్రోడక్ట్ ఒకవేళ 20 years లేదా 15 years పెట్టారు, 60 years పర్సన్కి అంత లాగ్ అక్కర్లేదు. సో ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకొని మనం తీసుకోవాల్సి వస్తుంది. అదే 30 years పర్సన్ నేను కొంత ట్రై చేస్తా అన్నాడు, నో ప్రాబ్లం ట్రై చేయొచ్చు. బట్ అతనికి కూడా బడ్జెట్ కనుక టైట్ ఉంటే కనుక మళ్ళీ యూలిప్ సూట్ అవ్వదు. ఇక్కడ ఎందుకంటే నేను పెట్టేదే 1 lakh or 2 lakhs అనుకోండి, అందులో 10-20% ఎక్స్ట్రా ఎక్స్పెన్స్ కోసం ఎందుకు. అదేదో ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ పెడితే లాంగ్ టర్మ్లో మనకి ఎక్కువ కాంపౌండ్ అవుతుంది కదా. ఈవెన్ 1% రిటర్న్ తేడా కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 15 years మన కోట్లలో తేడా చూపిస్తుంది, 15 and 20 years అబో. అదే ఇప్పుడు ఇక్కడైతే 10% అండ్ అబో ఛార్జెస్ ఉంటాయి. సో దాన్ని బట్టి మనకి ఏది అవసరం దాన్ని బట్టి మరి చూసుకోండి. సో మనకు అవసరం ఏది ఉంది అనే దాంతో పాటుగా రిటర్న్స్ ఎలా ఉన్నాయి, ట్యాక్స్లు ఎలా ఉన్నాయి అనేది కూడా చూస్తుంటారు కదా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు. ఆ రిటర్న్స్ వచ్చేసరికి బీయింగ్ ఒకవేళ ఇండెక్స్ కనుక సెలెక్ట్ చేసుకుంటే రెండింటిలో సేమ్ ఉంటాయండి. కాకపోతే ఇక్కడ మా ఇంటర్నల్ ఎక్స్పీరియన్స్గా గమనించింది ఏంటంటే యూలిప్ మేనేజర్లకి ప్రెషర్ ఉండదు. ఓకే. ఇప్పుడు ఒక మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఉన్నారనుకోండి, ఆయన స్కీమ్ కనుక పర్ఫామ్ చేయకపోతే ఇక్కడ నుంచి వేరే కంపెనీకి వెళ్ళిపోతారు. బట్ యూలిప్స్కి ఆ ప్రెషర్ ఉంటుంది, మీరు ఉన్నా లేకపోయినా అక్కడ 5 ఏళ్ళు అయితే ఉండాల్సిందే. సో ప్రెషర్ లేకపోవడం కూడా ఒక రీజన్. యాక్టివ్ మేనేజ్మెంట్ కనుక సెలెక్ట్ చేసుకునేటట్లయితే కనుక యూలిప్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీరు ప్యాసివ్ ఏదో ఒక ఇండెక్స్ నిఫ్టీ 50 కానీ నిఫ్టీ 500 కానీ నిఫ్టీ 100 కానీ ఇలాంటి ఇండెక్సెస్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, నో ప్రాబ్లం, అక్కడ ఇక్కడ సేమే వస్తుంది. బట్ ప్యాసివ్ ఫండ్ మేనేజ్మెంట్కి వెళ్తే మాత్రం యూలిప్స్ మేనేజర్స్కి ప్రెషర్ ఉండదు. ఎందుకంటే మీరు అరిచి గీ పెట్టిన ఈ కంపెనీ నుంచి వేరే కంపెనీకి వెళ్ళారు, 5 ఏళ్ళు అక్కడే లాకిన్ అయి ఉండాలి. సో ప్రెషర్ లేనప్పుడు ఫండ్ మేనేజర్లు అంతా బాగా వర్క్ చేస్తారా? ప్రెషర్ లేనప్పుడు మనమే, టార్గెట్ లేనప్పుడు ప్రెషర్ లేనప్పుడు మనమే సరిగ్గా వర్క్ చేయము. వాళ్ళకు కూడా అదే వర్తిస్తుంది, ఎవరైనా హ్యూమన్ బీయింగ్స్. సో ఇండెక్స్ కనుక సెలెక్ట్ చేసుకుంటే కనుక బోత్ కేసెస్ విల్ గెట్ సేమ్ రిటర్న్. కాకపోతే 2.5 lakh లోపు ప్రీమియం ఉంటే కనుక యూలిప్లో ట్యాక్స్ ఉండదు. బట్ మ్యూచువల్ ఫండ్లో క్యాపిటల్ గెయిన్స్ పే చేయాల్సి వస్తుంది. సో పెద్ద అమౌంట్స్ కనుక మీరు ప్లాన్ చేసేటట్లయితే బెటర్ గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్.
ఒకవేళ మీకు ఇన్సూరెన్స్ అవసరం బయట ఎక్కడా రావట్లేదు, దెన్ కమ్ ఫర్ యూలిప్స్. సో ఇన్ కట్ షాట్ ఈ రెండింటిగా మనం అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.